ఏం బతుకేనిది? నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నా కుటుంబం అడ్డుపడుతూనే ఉంది. కేవలం భూమి మీద గౌరవంతో నిన్ను ఈ ఇంట్లో ఉండనిస్తున్నాను. నువ్వు ఈ ఇంట్లో ఉన్నా సరే నీ మొహం మాత్రం నాకు చూపించడానికి వీల్లేదు. ఇంకేం కావాలమ్మా? పసుపు కుంకుమ రాసావమ్మా? చూడమ్మా, ఒక మంచి కేక్ ఆర్డర్ ఇవ్వాలి. దాని డెకరేషన్ కూడా మంచిగా చేయాలి. వాటికి ఏమేం కావాలో అవి కూడా రాయి. సరే. ఏది మర్చిపోవద్దమ్మా. అలాగే. యాండి, కాఫీ ఏమైనా తాగుతారా? ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఎదురుపడి నీకు నా మొహం చూపించాలన్నా నాకు చాలా ఇబ్బందిగా ఉంది మహా. ఏమైందండి? నా మొహం చూడ్డానికి మీకేంటి ఇబ్బంది? నేను చేసిన తప్పు నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను మర్చిపోలేకపోతున్నాను మహా. మీరు తప్పు చేయడం ఏంటండి? నీ మనసులో అంత బాధ పెట్టుకుని కూడా మేమందరం నిన్ను తప్పుగా అపార్థం చేసుకునేలా ప్రవర్తించావు. నేను కట్టుకున్న భర్తనయ్యుండి ఆ విషయంలో నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. నానా మాటలు అనేశాను, నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు మహా. అయ్యో, ఏం మాట్లాడుతున్నారండి? నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? మీ స్థానంలో ఎవరున్నా అలాగే అనుండేవాళ్ళు. అలా మొండిగా ప్రవర్తిస్తే ఏ భర్త మాత్రం చూస్తూ ఊరుకుంటాడు? అయినా మీరింకా ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నారా? ఎదుటివారి తప్పుని తొందరగా మర్చిపోయే నీ అంత మంచి మనసు ఎవరికి ఉండదు మహా. మనుషులమండి. అర్థాలు, అపార్థాలు, కష్టాలు, సుఖాలు ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. వాటిలో ఏ ఒక్కదాన్నో పట్టుకుని మనకి మనం దూరం అయిపోతే కలిసుండే మనిషే ఉండడు. ఈ బంధాలకు అర్థమే ఉండదు. నీ అంత గొప్పగా ఎవరు ఆలోచిస్తారమ్మా? నువ్వు చేసిన పనికి కన్న తండ్రినయ్యుండి నేను కూడా తట్టుకోలేకపోయాను. నా బిడ్డ ఎందుకిలా ప్రవర్తిస్తుందా అని లోపలే బాగా ఏడ్చానమ్మా. కాని దాని కారణం తెలిసాక నా బిడ్డ ఇంత గొప్పదా, ఇంత కష్టాన్ని గుండెల్లో పెట్టుకుని అందరి కోసం అలా నటించిందా అని మీ నాన్న నేను ఎంతో బాధపడ్డాం. సర్లేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. జరిగిపోయిన వాటి గురించి బాధపడ్డం కాదు, జరగాల్సిన వాటి గురించి చూడాలి. ఏమండి, పెళ్లి రోజుకి కావాల్సిన లిస్ట్ తయారు చేస్తున్నాం. ఒకవేళ ఏమైనా మర్చిపోయామేమో మీరు కూడా చూసి చెప్పండి. నువ్వు నన్ను క్షమించాను అంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను. భార్యాభర్తల మధ్య క్షమాపణలు ఉండవండి. అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా భరించేవాడే భర్త. నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో బాధలు భరించారు. ఈ రోజుకి నా ఇష్టం కోసం బ్రతుకుతున్న వారే కాని మీకు నచ్చినట్లు బ్రతకడం లేదు. ఇంతగా మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు నేనే మిమ్మల్ని క్షమాపణ అడగాలి. అలాంటిది మీరు నన్ను అడగడం ఏంటండి? నీ సంతోషమే నా సంతోషం మహా. నా గురించి మర్చిపోయి చాలా రోజులైంది. నాకు కావాల్సింది నువ్వు సంతోషంగా ఉండడం మాత్రమే. సర్లేండి, ఇక దాని గురించి మర్చిపోండి. ఈ లిస్ట్ ఒక్కసారి చూసి ఇంకా ఏమైనా మర్చిపోయామేమో ఒకసారి చూసి చెప్పండి. కూర్చోండి. నువ్వు కూర్చో మహా. కూర్చోండి. కూర్చో మహా. సరే, ఇలాగే నిలబడండి. చెప్పండి. శంకరం అప్పుడేదో అపార్థం చేసుకున్నా ఇప్పుడు తన తప్పొప్పుకొని క్షమాపణ అడిగాడు. ఇలా నా బిడ్డలందరూ సంతోషంగా ఉంటే నాకు కావాల్సింది ఇంకేముంటుంది?
భూమి కనుక ఆపకపోయింటే ఈ పాటికి నేను ఈ ఇంటి బయట ఉండాల్సి వచ్చేది. ఎన్నిసార్లు ఈ భూమిని ఇంటి నుంచి బయటికి పంపించాలని ప్లాన్ చేస్తున్నా ప్రతిసారి అది బెడిసి కొడుతూనే ఉంది. గెలిచినట్టుగానే గెలిచి చివరికి దాని చేతిలోనే ఓడిపోవాల్సి వస్తుంది. ఇంకా ఇంతకు మించి ఏం చేస్తే ఆ భూమిని దెబ్బతీయొచ్చో అర్థం కావడం లేదు. ఏంటి అలేఖ్య? ఏంటలేఖ్య, మళ్ళీ నన్ను ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తున్నావా? దీనికి మనసులో అనుకున్న మాటలు కూడా తెలిసిపోతున్నాయేంటి? నువ్వు మనసులో అనుకుంటున్న మాటలేవి నాకు వినిపించలేదు, కానీ నీ మనస్తత్వం అదే కదా, అందుకే చెప్తున్నాను. ఎన్నిసార్లని ఇటువంటి పనులు చేస్తూ ఉంటావా లేఖ్య? ఇదివరకు ఒకసారి ఇలాంటి పని చేసి ఇంటి నుంచి బయట గెంటించుకునే పరిస్థితి తెచ్చుకున్నావు. అప్పుడు నేనే ఆపాను, ఇప్పుడు కూడా నేనే ఆపాను. నేను గాని ఆపకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. ఈ రోజు జరిగిన సంఘటన వల్ల రేపు పెళ్లిలో జరగబోయే ఏ కార్యక్రమం ఆగకూడదు. ఎందుకంటే వదిన దీనికోసం చాలా ఏర్పాట్లు చేయాలని అనుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెను బాధ పెట్టాలని అనుకోవడం లేదు. నేను వెళ్ళి ఈ విషయం గురించి బావగారితో మాట్లాడతాను. ఇకనైనా నీ బుద్ధి మార్చుకుని మంచిగా ప్రవర్తించు. ఇక మీదట నీ వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకో. నా టైం బాగోలేక ఇది చెప్పే నీతి వాక్యాలన్నీ వినాల్సొస్తుంది. ఈ పరిస్థితి సర్దుకుంటే వీలైనంత తొందరగా ఏదో ఒకటి చేసి ఈ భూమిని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను. ప్రస్తుతానికి మాత్రం సైలెంట్ గా ఉండాలి. అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా సరే పన్ను విరుగుతుందంటారు కదా, అలా మన పరిస్థితి బాగోలేదు. ఏది చేసినా అది తిరిగి నాకే ముప్పు తెచ్చి పెడుతుంది. ఇంతకీ బావా ఈ భూమి చెప్పిన దానికి ఓకే అంటాడా లేదా చూడాలి. ఏంట్రా? నీతో మాట్లాడదామని వచ్చావన్నయ్య. ఏ విషయం గురించి? వధించేసింది తప్పే కాని అక్క మన పెళ్లి రోజు ఘనంగా చేయాలనుకుంటుంది. అయితే అక్క ఇప్పుడు బిడ్డని కోల్పోయి బాధలో ఉంది. తన మొహంలో సంతోషం రావాలంటే ఈ పెళ్లి రోజు జరగాలి. అప్పుడు గాని మనం మళ్ళీ అక్క మొహంలో ఆనందం చూడలేం. తన కోసం కాకపోయినా మన కోసమైనా అక్క ఆనందంగా ఉంటుంది. అక్క ఇప్పుడు మన ఆనందాన్ని కోరుకుంటుంది లేరా? అందుకే బావగారు అలేఖ్య చేసిన తప్పుని క్షమించి పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకుంటే బావుంటుంది. తను ఒక్క తప్పు చేస్తే పర్వాలేదమ్మా, ఇప్పటి వరకు చేసినవన్నీ తప్పులే. అలాంటి మనిషితో నా పెళ్లి రోజు ఎలా జరుపుకోమంటావు? అలా అనకనయ్యా. ఈ పెళ్లి రోజు పూర్తయ్యే వరకు నువ్వు అక్క కోసమైనా సరే వదినతో మామూలుగా ఉండక తప్పదు. పైగా పెళ్లి రోజు జరుపుకునే కార్యక్రమంలోనే మనం అరవింద్ శౌర్యాల విషయం అందరికీ చెప్పాలనుకుంటున్నాం కదా. బంధువులందరి ముందు మీరు వేరువేరుగా ఉండటం కూడా బాగోదు కదా. మా మాట వినండి బావగారు, దయచేసి ఈ ఒక్కసారికి తనని క్షమించండి.